So in the last class, we have discussed some of the scheduling algorithms. Okay, right. I think in the last class, we have completed non-preemptive priority scheduling algorithm and preemptive shortest remaining time first. Preemptive SJF. Preemptive version of SJF is shortest remaining time first. So these two we have completed, and even we have discussed a preemptive priority scheduling. So anyone has completed the task, like calculating the waiting times and turnaround times of the priority scheduling for the preemptive version? Anyone of you, did you completed that? Shall I go with other scheduling algorithm, or can I discuss once again the same? Make it fast. Your response is based on your response. I'll go ahead. Whether I continue the discussion of the same algorithm, that is preemptive priority scheduling algorithm, or can I go to the next scheduling algorithm? Choice is yours. Nobody has responding. (562) unmute yourself. (562) unmute yourself. (19B8 1A0 562). (562). (19B8 1A0 562). Are you there or not? Unmute yourself. You can press, you can switch on your mic. You know, or you don't know how to switch on your mic? Sir. Yes. నీకు అర్థమైందమ్మా ఈ ప్రయారిటీ షెడ్యూలింగ్, ప్రియంటివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఎలా చేస్తారు అనేది నీకు అర్థమైందా? అంటే హాఫే అర్థమైంది సార్. నిన్న మీరు కంటిన్యూ చేయలేదు కదా సార్. ఆ రిమైనింగ్ మరి నువ్వు క్యాలిక్యులేట్ చేయలేదమ్మా ఇంటి దగ్గర? వెయిటింగ్ టైం అది క్యాలిక్యులేట్ చేయడం చేయలేదు సార్. చేయాలి కదమ్మా. ఓకే, అంటే నాకు క్లారిటీగా అర్థం కాలేదు సార్. అంటే ఏం అర్థం కాలేదు అమ్మా? చెప్పు ఒకసారి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇప్పుడు అలగర్థం, ప్రాబ్లం లేదు. నీకేం అర్థం కాలేదో చెప్పు ఒకసారి. ప్రయారిటీ షెడ్యూలింగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రతి ప్రాసెస్కి ఒక్కొక్క ప్రయారిటీ అసైన్ చేయబడి ఉంటుంది, అంతేనా? సో నాన్ ప్రియంటివ్ వెర్షన్లో ఏం జరుగుతుంది? నాన్ ప్రియంటివ్ వెర్షన్లో
ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీ ప్రకారం హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ప్రాసెస్ని ఫస్ట్ అలౌ చేస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నదాన్ని కంప్లీట్ చేస్తుంది. అంతే కదా? ఏమో మళ్ళీ అన్మ్యూట్ చేస్తావు నువ్వు. నాన్ ప్రియంటివ్ వెర్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైతే ప్రాసెస్ సిపియుకి అలొకేట్ చేయబడద్దో దాని కంప్లీషన్ అయిపోయేంత వరకు దాని మధ్యలో ఆపం. అట్లాంటి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ నాన్ ప్రియంటివ్ అంటాం అని అనుకున్నాం. అంతేనా? ఇప్పుడు ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం నాన్ ప్రియంటివ్ వెర్షన్ ఎలా ఉంటుంది? ప్రతి ప్రాసెస్కి కూడా ప్రయారిటీ అసైన్ చేయబడి ఉంటుంది. దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ అసైన్ చేయబడిందో ఆ జాబ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేనా? సో ఆ విధంగా బేస్డ్ ఆన్ ద ప్రయారిటీస్ ద ప్రాసెస్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. అది నాన్ ప్రియంటివ్ వెర్షన్. సో ప్రియంటివ్ వెర్షన్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ప్రతిదానికి ప్రయారిటీతో పాటు అరైవల్ టైం కూడా ఉంటుంది. అరైవల్ టైం ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో అరైవ్ అయినప్పుడు ఏదైతే వచ్చిన అప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రాసెస్లో దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో అది ఫస్ట్ అలొకేట్ చేయబడుతుంది. ఫాలో అవుతున్నామా? సో ఆ విధంగా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అంటే ఆ అమ్మాయిని అన్మ్యూట్ చేయమన్నాననే అమ్మాయి ఒక్కదానికి కాదండి, క్లాస్లో ఉన్నటువంటి అందరికీ 66 మంది ఉన్నారు. 66 మంది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం డ్రా చేయబోయేటువంటి గ్యాన్ చార్ట్ కనుక మీరు చాలా కేర్ఫుల్గా, అంటే ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎంతసేపు దాంట్లో రన్ అవ్వాలి, తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేటువంటి ఆ గ్యాన్ చార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పు లేకుండా గీయగలిగితే ఎస్ మీరు 80% ప్రాబ్లమ్ కరెక్ట్గా సాల్వ్ చేసినట్టే అవుతుంది. సో ఇప్పుడు ఆ గ్యాన్ చార్ట్ను మనం కరెక్ట్గా గీయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మనం ఫాలో అవుతున్నటువంటి ప్రస్తుతం మనం ఏదైతే అల్గారిథం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ అల్గారిథం యొక్క ప్రిన్సిపల్ ఏంటి? సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం మాట్లాడుకోవాలి? ఇప్పుడు మనం ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం విత్ ప్రియంటివ్ వెర్షన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి? ప్రాసెస్, మళ్ళీ ఒకసారి అదే అల్గారిథం అని చెప్తున్నానండి. ఏంటది? ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం ప్రియంటివ్ వెర్షన్. నాన్ ప్రియంటివ్ వెర్షన్ కూడా చెప్పాలా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి, పర్వాలేదు. నాన్ ప్రియంటివ్ వెర్షన్ అర్థమైంది అందరికీ? స్టిల్ ఇంకా దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎస్ సార్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే డౌట్ ఉందని. ఉందా? ఓకే, గుడ్. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ లెట్ us assume దట్ ప్రాసెస్ 1. జాగ్రత్తగా ఉండండి, ఇది కొంచెం టిపికల్గా అనిపిస్తుంది బట్ చాలా ఈజీ మన కాన్సెప్ట్ అర్థమైతే. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అంకెలు వాటి గురించి కాదు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఆ నెంబర్స్ మారిపోతాయి. ఇవే నెంబర్స్ ఇవ్వరు కదా, వేరు వాల్యూస్ ఇస్తారు, వేరు ప్రాసెస్లు ఇస్తారు. ఎక్కువ ప్రాసెస్లు ఇవ్వచ్చు లేదా తక్కువ ప్రాసెస్లు ఇవ్వచ్చు. సో వాటన్నిటి గురించి మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం, 5 ప్రాసెసెస్ ఉన్నాయి. వాటి యొక్క ప్రతి ప్రాసెస్కి అరైవల్ టైం ఉంటుంది. అరైవల్ టైం వచ్చేసరికి P1కి 0. వరుస ఆర్డర్లో ఇచ్చేసాం. ఇక్కడ మనం
మన అజంప్షన్ వరుస ఆర్డర్లో చేసుకున్నాం. ఎగ్జామినేషన్ ఇలా వరుస అంటే కంటిన్యూస్ 0 1 2 3 4 ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా 0 ఉండొచ్చు, ఎక్కడైనా 1 ఉండొచ్చు, ఎక్కడైనా 4 ఉండొచ్చు. ఇట్ నీడ్ నాట్ ఫాలో అన్ ఆర్డర్. అర్థమవుతుందండి అందరికి? సో నెక్స్ట్ బరస్ టైం వచ్చేసరికి ప్రాసెస్ 1 is 10 milliseconds. Process 2 1 millisecond. Process 3 2 milliseconds. Process 4 1 millisecond. And process 5 5 milliseconds. And coming to the priority, ఇక్కడ మనం priority scheduling గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. వీటి యొక్క ప్రయారిటీని బట్టి కదా. Process 1 priority 3. Process 2 priority 1. Process 3 priority 4. Process 4 priority 5. And last one is 2. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రయారిటీ షెడ్యూలింగ్ నాన్ ప్రియంటివ్ వెర్షన్ అయితే ఏం చేస్తాం, దీన్ని ఏమి కన్సిడర్ చేయం. డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో, ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఏది, లోయెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని హైయెస్ట్ ప్రయారిటీ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి లోయెస్ట్ ప్రయారిటీ అంటే హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది, ప్రాసెస్ 2 ఉంది. కాబట్టి గ్యాన్ చార్ట్ లో మనం ఫస్ట్ అలౌ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, ప్రాసెస్ 2ని అలౌ చేస్తాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉందండి, నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ప్రాసెస్ 5కి ఉంది. దాని తర్వాత ప్రాసెస్ 1. అలా ఇక్కడ ఏదైతే ప్రయారిటీ ఉందో ఆ ప్రయారిటీ ప్రకారం ఈ ప్రాసెస్ని అలౌ చేస్తాం. వాటికి ఎంతైతే బర్స్ట్ టైమ్స్ కావాలో అంత బర్స్ట్ టైమ్స్ దే కెన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇన్ సచ్ ఎ వే ద ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ద నాన్ ప్రియంటివ్ వెర్షన్. సో నౌ కమింగ్ టు ద ప్రియంటివ్ వెర్షన్, జస్ట్ లైక్ ఇది ఎఫ్సిఎఫ్ఎస్ లాగానే ఉంటుందండి నాన్ ప్రియంటివ్. ఎలా ఎఫ్సిఎఫ్ఎస్లో ఏం ఆడుకుంటున్నాం మనం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటున్నాం. కానీ ఇక్కడ ఏం ఆడుకుంటున్నాం, దేనికైతే ప్రయారిటీ ఉందో ఆ ప్రయారిటీ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెడీ క్యూలో ఎలా వస్తున్నాయి ప్రాసెస్లు, దాని ప్రకారం మనం ఏ ప్రాసెస్ని ఎలా చేయాలి ఎగ్జిక్యూషన్కి అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థం. సో ఇనీషియల్గా ఎవరున్నారండి, ఫస్ట్ ఎవరన్నా వచ్చారా, ప్రాసెస్ P1 ఒకటే వచ్చింది. ఓకే, ఎవరు వచ్చారు ఇనీషియల్గా, ప్రాసెస్ P1. అప్పటికి ఏమన్నా ప్రయారిటీస్ ఇవ్వడానికి వేరే క్యూస్ వేరే ప్రాసెస్లు ఏమన్నా ఉన్నాయండి రెడీ క్యూలో? ఏమీ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ P1ని అలౌ చేస్తాం. మనం కంపేర్ చేసుకుంటే ప్రస్తుతానికి ఇదే హైయెస్ట్ ప్రయారిటీ కదా. ఈవెన్ దో 3 ఉన్నా వేరే ప్రాసెస్లు ఏమీ అందుబాటులో లేవు కాబట్టి ప్రాసెస్ 1 యొక్క ప్రయారిటీ ఎంత అండి, 3. సో ఈవెన్ 3 ఉన్నప్పటికీ కూడా at this moment no other process is available in the queue. So that is the reason directly we'll allocate P1. Okay, right. 1 nanosecond తర్వాత, after 1 nanosecond, after 1 millisecond, sorry, not nanosecond, after 1 millisecond, what are the processes which are present in the queue? P1 and P2. So among P1 and P2, which one is having the highest priority? P2 has highest priority. సో కానీ ఆల్రెడీ అప్పటికి ఏమవుతుంది, P1 ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి మనం, P1 ఎగ్జిక్యూషన్ సస్పెండ్ చేసి P2ని ఎగ్జిక్యూషన్కి అలౌ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ సస్పెండ్ చేస్తాం కాబట్టి 1 millisecond ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇంకెంత ఉంటుందండి, ఇక్కడ 9 ఉంటుంది. రైట్, P2కి ఎంత టైం కావాలి, యాక్చువల్గా బరస్ టైం ఎంత, ఓన్లీ 1 millisecond. సో కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం, ఆఫ్టర్ టూ milliseconds ఎవరెవరు ఉంటారండి క్యూలో, P1, అఫ్ కోర్స్ P2 కంప్లీట్ అయిపోయింది, అయినా మనకు అర్థం అవడం కోసం రాద్దాం, P2, P3. సో ఇక్కడ P1, P2, P3 ఉన్నాయి. ఎప్పుడు 2 nanosecond కంప్లీట్ అయ్యేసరికి. ఓకే, సో నౌ
కంపేర్ P1 P2 P3లో P2 ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎందుకని దానికి 1 నానో సెకండ్ బర్స్ట్ టైమే కావాలి కాబట్టి 1 సెకండ్ అలొకేట్ చేసాం కాబట్టి P2 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇంకా మిగిలినవి ఏంటి P1 అండ్ P3. అమాంగ్ P1 అండ్ P3 విచ్ వన్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ? P1 is having 3 and P3 is having 4. So among 3 and 4, 3 is the highest priority. So that's why we will allow P1 for the execution. Right? After 3 nanoseconds, ఎవరెవరు ఉన్నారు క్యూలో? P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది, P4 ఉంది. ఓకే, సో నౌ ఇందులో P2 ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. P1 ఆల్రెడీ 1 నానో సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇంకెన్ని ఉంటుందండి ఇక్కడ? 8 ఉంటాయి. ఓకే, నౌ వీ నీడ్ టు కంపేర్ ద ప్రయారిటీస్ ఆఫ్ P1, P3, P4. P1, P3, P4. అగైన్ ఈ మూడిట్లో ఎవరికండి ఎక్కువ ఉన్నటువంటిది? 3కే ఎక్కువ ఉంది. సారీ, దట్ మీన్స్ P1కే ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అవునా? కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 నానో సెకండ్స్ దగ్గర ఇక్కడ చెక్ చేసాం. ఇక్కడ చెక్ చేస్తే అగైన్ మళ్ళీ, అంటే మీకు అర్థం అవటం కోసం క్లియర్గా రాస్తున్నానండి ఇది. రైట్, ఆఫ్టర్ 4 మిల్లీ సెకండ్స్ ఎవరెవరు ఉన్నారండి? P1, P2, P3, P4, P5. P2 కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని గురించి మర్చిపోవచ్చు. ఇక ఉన్న వాటిలో P1, P3, P5, P1, P3, P5 ఇక్కడ 1 నానో సెకండ్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 7 అవుతుంది. ఓకే, నానో సెకండ్ 4 మిల్లీ సెకండ్స్ అయిపోయిన తర్వాత, 4 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ప్రాసెస్లు క్యూలోకి వచ్చేసినాయి. P1, P2, P3, P4, P5 అన్ని ప్రాసెస్లు వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి వీటిల్లో షార్టెస్ట్ సెకండ్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక మిగిలిన 4 జాబ్స్లో, మిగిలిన 4 ప్రాసెస్లో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? P1కి 3, P3కి 4, P4కి 5 ఉంది, P5కి 2 ఉంది. సో వీటిల్లో P5 యొక్క లీస్ట్ ప్రయారిటీగా, సారీ హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఎవరిని అలౌ చేయాలి మన ఎగ్జిక్యూషన్కి? P5ని అలౌ చేయాలి. ఓకే, అండ్ ఇంకేమైనా జాబ్స్ ఇందులోకి ఇలా ఇందాకట్లాగా ఇలాగా 1 మిల్లీ సెకండ్స్ తర్వాత చెక్ చేయాల్సి వస్తుంది ఏమన్నా? ఎందుకంటే అరైవల్ టైమ్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా నో మోర్ ప్రాసెసెస్ ఆర్ పెండింగ్ విత్ అరైవల్ టైమ్. అండ్ దట్ మీన్స్ ఇవి కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకేం జాబ్స్ ప్రాసెసెస్ రావని ఎగ్జిక్యూషన్కి అర్థం. కాబట్టి వాట్ ఎవర్ దట్ బర్స్ట్ టైమ్ దట్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 5 ఎంత కావాలండి? ఇక్కడ P5 బర్స్ట్ టైం ఎంత ఉంది? 5 ఉంది. సో కాబట్టి ఇది మొత్తం ఎంత అవుతుంది? 4 + 5 9. దీని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నా క్యూలో? ప్రాసెస్ 1, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4. ఈ మూడిట్లో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? ప్రాసెస్ 1కి ప్రయారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రాసెస్ 1 అని అలౌ చేస్తాం. అలౌ చేస్తే ఇంకెంత టైం కావాలి? యాక్చువల్గా 10 దాని యొక్క బర్స్ట్ టైం. ఆల్రెడీ మనకి ఇక్కడ 3 నానో సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇంకెంత ఉంటుందండి? 7 ఉంటాయి. 10లోంచి 3 minutes తీసేస్తే మిల్లీ సెకండ్స్, ఇంకా 7 మిల్లీ సెకండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా మొత్తం టైం ఎంత అవుతుంది? 9 + 7 16 అవుతుంది. ఓకే, సో P1 ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరున్నారు? P3, P4. Among P3, P3 is having the highest priority. So that's why we will allow P3 for execution. Right? P3కి ఎంత టైం కావాలండి? ఇక్కడ 2 మిల్లీ సెకండ్స్ కావాలి కాబట్టి ఇది ఎంత అవుతుంది? 18 అవుతుందండి. రైట్, ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? P4. ఇంక వేరే ప్రాసెస్లు ఏమి లేవు కాబట్టి ప్రయారిటీస్ మనం కంపేర్ చేయట్లేదు, డైరెక్ట్లీ వీళ్ళు ఎలా. సో మొత్తం ఎంత అయిందండి? 99. ఈ గ్యాన్ చార్ట్ గీయడం అర్థమైందండి అందరికీ? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గీయటం వస్తేనే మనకి వెయిటింగ్ టైం కానీ టర్న్ అరౌండ్ టైం కానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఇవి పెద్ద ఇష్యూ కాదు. గ్యాన్ చార్ట్ గీయటం వచ్చేస్తే, గ్యాన్ చార్ట్ కనుక మనం కరెక్ట్గా గీస్తే ఇవి పెద్ద ప్రాబ్లం కాదు. అమ్మ అందరికి అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే మళ్ళీ చెప్తాను.
గ్యాన్ చార్ట్ గీయటం అర్థమైందా? బేస్డ్ ఆన్ అరైవల్ టైమ్స్ అండ్ విల్ కన్సిడర్ ద ప్రయారిటీస్ ఎట్ దట్ మూమెంట్. సో whoever is having the highest priority will allow that particular process for execution. That is the concept here itself. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అమ్మ అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే, గుడ్ వన్. రైట్. నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేషన్. వెయిటింగ్ టైం క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పాను మనం? లాస్ట్ సైకిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P1 ఉందనుకోండి, P1 లాస్ట్ సైకిల్ ఎగ్జిక్యూట్ అయింది ఎప్పుడు? ఇదిగోండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పటి వరకు ఉన్నటువంటి వెయిటింగ్ టైం ఎంత అండి? 9 మైనస్ ఎంతకుముందు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అది? 3 times. 9 minus 3 మైనస్ అరైవల్ టైం ఎంత అండి? 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ చాలా జాగ్రత్తగా. యాక్చువల్గా నాన్ ప్రియంటివ్ అయితే ఒక ప్రాసెస్ ఒకసారి అలొకేట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు రాదు, కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెయిటింగ్ టైం కింద కన్సిడర్ చేసుకుని వేసేసుకోగలుగుతాం. కానీ ప్రియంటివ్ వెర్షన్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ దే మే బి ప్రియంప్టెడ్ అండ్ రీజాయిన్ ఇన్ ద గ్యాన్ చార్ట్. సో దట్ ఇస్ ద రీజన్ ఇక్కడ మనం గ్యాన్ చార్ట్ చూసి డైరెక్ట్గా ఇక్కడ వేసేయడం కుదరదండి. కాబట్టి అందుకని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్గా ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది ఆ పర్టికులర్ ప్రాసెస్. ఇక్కడ మనం P1 యొక్క వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి P1 రీసెంట్గా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది? ఇది 9 దగ్గర ఎగ్జిక్యూట్ అయిందండి. ఓకే, 9 మైనస్ ఇంతకుముందు ప్రీవియస్గా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 3 times ఎగ్జిక్యూట్ అయింది. 3 cycles ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి 3 రాసాం, మైనస్ అరైవల్ టైం కూడా అందులోంచి తీసేసాం. ఓకే, అలాగే ప్రాసెస్ 2కి వచ్చేసరికి ప్రాసెస్ 2కి ఎంత వచ్చిందంటే 1 ఉంది, మైనస్ ఇంతకుముందు ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా? లేదండి, లేదు కాబట్టి 0. ప్రాసెస్ 2 ఫస్ట్ టైం రావడంతోనే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఓకే, అండ్ వెయిటింగ్ టైం అరైవల్ టైం ఎంత దీనికి? 1. తీసేస్తే ఎంత వచ్చిందండి? 0. అంటే ఏంటి దీని అర్థం? ఎప్పుడైతే P2 అరైవ్ అయిందో వెంటనే దాన్ని మనం CPUకి అలొకేట్ చేసేసాం, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అర్థమవుతుందండి అందరికీ? నెక్స్ట్ కమింగ్ టు ద P3కి వచ్చేసరికి ఎంత వచ్చిందండి? 16 మైనస్ ప్రీవియస్గా ఇంకేమన్నా సైకిల్స్ ఎగ్జిక్యూట్ అయినాయండి? లేదు, కాబట్టి -0 మైనస్ అరైవల్ టైం ఎంత అండి? 2. కాబట్టి 16 minus 2 14. Coming to the process 4 ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందండి? ఇదిగోండి ఇక్కడ లాస్ట్ వన్ అదే. 18 మైనస్ ప్రీవియస్ సైకిల్స్ ఏమైనా ఉన్నాయా? 0 మైనస్ అరైవల్ టైం 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 15. అండ్ లాస్ట్ P5 ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందండి? 4. ఇదిగోండి ఇక్కడ 4 మైనస్ ప్రీవియస్గా ఏమైనా సైకిల్స్ ఎగ్జిక్యూట్ అయినాయా? ఏం లేదు, 0 మైనస్ అరైవల్ టైం ఎంత అండి? 4. ఎంత అయింది అప్పుడు? 0. అంటే ఏంటి అర్థం? P5 అనే ప్రాసెస్ 4 nanoseconds తర్వాత వచ్చింది. ఓకే, వచ్చి రంగానే అది ఏమైపోయింది? డైరెక్ట్గా ఇట్ వాజ్ అలౌడ్ ఫర్ ది ఎగ్జిక్యూషన్. ఎందుకని? విచ్ ఈస్ హ్యావింగ్ second highest priority. Unfortunately, the first highest priority has completed its execution. That is the reason it got a chance when it arrived. Right? So average waiting time ఎంత అవుతుందండి? After 4 milliseconds, there are P1, P2, P3, P4 at ready queue. P5 is the lowest priority. P5 is the highest priority. Here, the least number indicates highest priority. 0 is highest when compared with 1. Okay, lowest priority among process in the ready queue. But sir, you taken P1, why sir? Okay. ఒకసారి మళ్ళీ దీన్ని రివైజ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇనిషియల్లీ 0 అరైవల్ టైం తోటి P1 వచ్చింది. అప్పుడు ఇంక ఏమీ రెడీ క్యూలో ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా P1ని అలౌ చేసాం. ఆఫ్టర్ 1 నానో సెకండ్ అంటే ఒక నానో సెకండ్ ఎగ్జిక్యూట్, ఒక మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎవరు వచ్చారు? P2 వచ్చింది. ఓకే, P1 P2లో ఇప్పుడు 2 ప్రాసెస్లు, ప్రీవియస్గా ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా మనం అలౌ చేస్తాం. ఇక్కడ 1 మిల్లీ సెకండ్ తర్వాత ఏమైంది? 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటవి? P1 P2. ఈ రెండిట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి? P2కి హైయెస్ట్ ప్రయారిటీ. ఎంచేత 1 ఉంది అక్కడ. 1 అంటే హైయెస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఏం చేస్తాం మనం? P1 యొక్క ఎగ్జిక్యూషన్ సస్పెండ్ చేసి P2ని ఎగ్జిక్యూషన్కి అలౌ చేసాం. ఓకే, ఆఫ్టర్ 2 మిల్లీ సెకండ్స్ ఎవరు వచ్చారు? మళ్ళీ P1 P2 P3. ఓకే, ఈ మూడిట్లో P2కి ఓన్లీ 1 నానో సెకండ్ బర్స్ట్ టైమే కావాలి కాబట్టి ఆ మిల్లీ సెకండ్లో అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? P1 P3 ఉన్నాయి. P1 యొక్క ప్రయారిటీ 3, P3 యొక్క ప్రయారిటీ 4. ఈ రెండిట్లో P3 ది హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి, సారీ, P1 ది హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి P1 మళ్ళీ అలౌ చేసాం. ఆఫ్టర్ 3 నానో సెకండ్స్ P4 కూడా వచ్చింది. ఓకే, సో అప్పుడు P1 P3 P4లో మళ్ళీ కంపేర్ చేసుకుంటే మనకి ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది? 3కి. 3 ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి మళ్ళీ ప్రాసెస్ 1నే అలౌ చేసాం. ఓకే, ఆఫ్టర్ 4 మిల్లీ సెకండ్స్ మనకి ఏమొచ్చినాయి? P1 P2 P3 P4 P5 అన్నీ వచ్చేసినాయి. సో వీటిల్లో మనం అబ్జర్వ్ చేస్తే P2 ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలినవి ఏంటి? P1 P3 P4 P5. సో వీటన్నిటిలోకి హైయెస్ట్ ప్రయారిటీ ఎవరున్నారు? 2 అంటే హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి P5ని మనం అలౌ చేసాం. 4 నానో సెకండ్స్ తర్వాత. 501 నీ డౌట్ క్లియర్ అయిందా? మీరు లోయెస్ట్ ప్రయారిటీ అనుకున్నారు, ఇక్కడ షార్టెస్ట్ నెంబర్ ఉంది. అంటే లోయెస్ట్ నెంబర్ ఉందంటే దాని అర్థం హైయెస్ట్ ప్రయారిటీ అని. మీ డౌట్ క్లియర్ అయిందా? మళ్ళీ చెప్పనా? Five 501. Or you can unmute yourself. If you are not clear your doubt, you can unmute and you can ask. No issue. I don't know whether it was clear to you or not. Is it clear to you or not? No response. Right. So all of you calculate. Meanwhile, you just calculate average waiting time and turnaround time. Okay. 14 plus 15, 29 plus 6, 35 divided by 5. Then 7 milliseconds. Right, when coming to the turnaround time, yes, average waiting time is 7, correct. Then what about turnaround time? Turnaround time means burst time plus waiting time. Burst time for process 1 is 10. 10 plus 6 is the waiting time. Total together 16. Similarly, when coming to the P2, burst time it requires is 1 millisecond and waiting time is 0. So 1 plus 0, 1. And process 3, 14 plus 2, 16. Process 4, 15 plus 1, again 16. Process 5, 0 plus 5, 5.
altogether it becomes 3 16s, 30, 3 6 are 18, 48, 49 and 54. 54 by 5, that is equals to 10.8. Yes, 10.8 is correct answer, right? So, in such a way, based on the arrival times, each and every millisecond or each and every arrival time, we will verify the priorities of the processes which are present in the queue. Based on their priority, will allow for the execution. So this point, all of you clear or not? So all of you check yourself, and still if you have any query, we'll take another example and I will explain once again the same problem. If anyone is having any query, yes, somebody has unmuted. You can ask. సార్ P1 లో బర్స్ట్ టైం 7 ఉంది కదా సార్, ఇందాక 1 millisecond చేస్తే అవును, అది వెయిటింగ్ టైం యాడ్ చేయాలా సార్? టర్న్ అరౌండ్ టైంకి వచ్చేసరికి ఇది 7 8 ఎందుకు చూసాం మనం? ఫస్ట్ ఒకసారి అలౌ చేసాం కాబట్టి అక్కడ ఒక సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 9కి వచ్చింది, తర్వాత ఇంకోసారి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 8 వచ్చింది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్న దగ్గర 7 milliseconds ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది కదా. మనం టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒరిజినల్ బర్స్ట్ టైం ఎంత? ఒరిజినల్ బర్స్ట్ టైం అంటే ఏంటి? సిపియుకి ఎంతసేపు దీన్ని అసైన్ చేయాలి? 10 milliseconds కనుక సిపియు దగ్గర స్పెండ్ చేస్తే దాని ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇదేంటిది ఈ 987 ఏంటి? ఈ జాబ్ క్యూలో ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంత టైం ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది ఇవి. సో ఇక్కడ మనం టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒరిజినల్ బర్స్ట్ టైం ఎంత అయితే ఉందో అది ప్లస్ వెయిటింగ్ టైం. Right. Any other queries? Anybody is having any query? So shall I go with the next one? ఏంటి ఈరోజు అందరూ డల్గా ఉన్నారు? ఓకే, రైట్. సో ఈ విధంగా మనం విల్ క్యాలిక్యులేట్ ది waiting times and turnaround times. Based on that, we'll calculate the average waiting time and average turnaround time. So in all these cases, what we have to understood from these problems is everybody should be careful while preparing the Gantt chart. So once you are able to prepare the Gantt chart in a correct way, then almost your problem has solved in the right direction. So kabatti be careful while preparing the Gantt chart, right? All right, now next algorithm is round robin algorithm. What is it? Round robin algorithm. So this is round robin scheduling algorithm. So what happens in this case is, instead of allowing the first come first serve or shortest job or shortest remaining or the priority, here we'll allocate a fixed time interval for each and every process based on their arrival.
right? Will assign fixed quantum of time slice or time quantum for every process. So will allow టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం మాట్లాడుకున్నాం ఎన్ని ప్రాసెస్లు అయితే ఉంటే వాటి అన్నిటికీ ఫిక్స్డ్ ఇంటర్వల్ ఆఫ్ టైం అలొకేట్ చేయబడుతుంది. సేమ్ ఇది అదే ప్రిన్సిపల్. సపోజ్ P1 P2 P3 P4 4 ప్రాసెస్లు ఉన్నాయి అనుకోండి. 4 ప్రాసెస్లకి కూడా మనం ఫస్ట్ 4 క్వాంటమ్ అంటే 4 మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం అలొకేట్ చేస్తాం. అంటే ఏం జరుగుతుంది అక్కడ ఫస్ట్ ప్రాసెస్ విల్ బి అలౌడ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. హౌ మచ్ టైమ్ ఇట్ కుడ్ బి ఎగ్జిక్యూటెడ్? 4 milliseconds. After that, the execution will be temporarily suspended, and CPU allows the second process for execution for another 4 seconds. Like that, the process will be repeated till the last process which is present in the job queue. So, job queue lo enni process lu aithe present ayuntayo prati daniki first daniki 4 milliseconds allow chestundi. Avi execute ayipoyina tarvata malli second job. ఒకవేళ దానికి అలాట్ చేసినటువంటి టైం క్వాంటమ్ అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నో ఇష్యూ. కంప్లీట్ కాకపోయినా కూడా ఏం చేస్తుంది, ఇట్ స్టాప్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇట్ అలౌ అనదర్ ప్రాసెస్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఫ్లో చార్ట్ రూపంలో చూపించాను చూడండి. రెడీ స్టేట్ అండ్ ద ఫస్ట్ ప్రాసెస్ హస్ పిక్డ్ ఫ్రమ్ ద క్యూ. ఇఫ్ ద బర్స్ట్ టైమ్ ఈజ్ లెస్ దాన్ టైం క్వాంటమ్, BT స్టాండ్స్ ఫర్ బర్స్ట్ టైమ్ అండ్ TQ స్టాండ్స్ ఫర్ టైం క్వాంటమ్. టైం క్వాంటమ్ అంటే ఏదైతే ఫిక్స్డ్ ఇంటర్వల్ ఆఫ్ టైం మనం అసైన్ చేసామో అది. ఓకే, సో ఒకవేళ మీ బర్స్ట్ టైం కనుక మీరు సపోజ్ మీకు ఫిక్స్డ్ టైం మనం అలొకేట్ చేసింది 4 milliseconds అనుకోండి, ఈ ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైం 2 milliseconds అనుకోండి. దాని అర్థం ఏంటి, చాలా దానికి అలొకేట్ చేసిన టైంలో తొందరగానే అది కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, ఆ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎలాగో ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ దెన్ టెర్మినేటెడ్. సపోజ్ ఒకవేళ బర్స్ట్ టైం అనేటువంటిది 5 milliseconds ఉందనుకోండి, మీ టైం క్వాంటమ్ ఎంత 4 milliseconds. కాబట్టి ఏం జరుగుతుంది, 1 millisecond ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇంకా మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై లేదు కాబట్టి నో ఎగ్జిక్యూషన్ ఫర్ ద టైం క్వాంటమ్. ఎంత అయితే టైం ఇచ్చారో అంత టైం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇఫ్ ఎగ్జిక్యూషన్ ఫినిష్ అయిపోతే టెర్మినేషన్కి వెళ్ళిపోతుంది, లేదంటే మరలా రెడీ క్యూలో వెయిట్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది అందరికీ? ఈ విధంగా ఈ రౌండ్ రాబిన్, రౌండ్ ద సర్కిల్ లాగా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ నెక్స్ట్ 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 అలా ఒక సర్కిల్ రూపంలో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా తిరుగుతుంది అనమాట, ఒక సర్కిల్ లాగా. ఓకేనా, దట్ ఈస్ రౌండ్ రాబిన్ అల్గారిథం. ఇందులో ఉన్నటువంటి మిగతా దానికి అంటే ప్రయారిటీ అల్గారిథంలో ప్రయారిటీ ఎలాగైతే ఉందో ఇక్కడ టైం క్వాంటమ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఇంటర్వల్ ఆఫ్ టైం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాసెసెస్ ని ఎలా చేయడం జరుగుతుంది. సో నౌ లెట్ us see an example how process P1 P2 P3 and the burst time for P1 is 24, P2 is 3 and P3 is 3. See, ఇక్కడ మీకు నచ్చిన నంబర్లు తీసుకోండి, ఇదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. ఓకే, ఏదో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇవి పెట్టుకున్నాం అంతే, ప్రతిసారి ఇవే ఉండాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకి ప్రాసెస్ ఉన్నాయి, ఈ ఆర్డర్లోనే వచ్చినాయి. అలాగే బర్స్ట్ టైం ఎంత ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన ఫిక్స్డ్ TQ ఎంత అనుకున్నాం, టైం క్వాంటమ్. ఒక్కొక్కసారి టైం క్వాంటమ్ అంటారండి, ఒక్కొక్కసారి టైం స్లైస్ అంటారు, ఏదన్నా ఒకటే. ఇక్కడ మీరు ఎంత ఫిక్స్ చేసుకున్నాం, మనం 4 అనుకున్నాం. 4 అని అక్కల 3 ఉండొచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4 పెట్టుకున్నాను. ప్రాబ్లంలో మీకు అక్కడ ఇస్తాడు టైం క్వాంటమ్ ఎంత అనేటువంటిది. దీని మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ టైం క్వాంటమ్ ఎంత అనేటువంటిది ఇస్తారు. ఎగ్జామ్లో టైం క్వాంటమ్ అయినా అడగొచ్చు, లేదా టైం స్లైస్ అయినా ఇస్తాడు, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇప్పుడు గ్యాన్ చార్ట్ ఎలా గీయాలో ఒకసారి చూద్దాం. దీనికి గ్యాన్ చార్ట్ ఎలా గీయాలో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఎన్ని milliseconds, 4 milliseconds ఆఫ్ టైం ఇస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ వీల్ ఎలా
P1 for execution and will allocate how much of time? 4 milliseconds. After 4 milliseconds తర్వాత ఇందులో ఎంత అయిందండి? 24 milliseconds ఉంది. దీంట్లో 4 milliseconds కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకెంత ఉంటుంది? 20 ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే 4 milliseconds ఆఫ్ ప్రాసెస్ 1 కంప్లీట్ అయిపోయింది, ఏం చేస్తుంది ఇక్కడ? అప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని టెర్మినేట్ చేసేసి ఎవరిని అలౌ చేస్తుంది? ప్రాసెస్ 2ని అలౌ చేస్తుంది. అర్థమవుతుందండి? ఎందుకని? దీనికి ఇచ్చినటువంటి టైం కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా పెండింగ్ ఉంది. అయినా సరే ఏం చేసాం? దాన్ని కొద్దిసేపు సస్పెండ్ చేసేసి నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ విల్ బి అలౌడ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. సో సెకండ్ ప్రాసెస్కి ఎంత కావాలి? 3 కావాలి. కానీ మనకి అవైలబుల్ టైం ఎంత? 4 milliseconds. ఈవెన్ దో ఇట్ ఈస్ 4 milliseconds ఆర్ అవైలబుల్, P2 రిక్వైర్స్ ఓన్లీ 3 milliseconds. సో దట్స్ వై ఇట్ కుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద 3 seconds. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అయిపోయింది ఏమైపోతుంది? అది టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటికల్లీ విల్ అలౌ ద నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ ద ప్రాసెసింగ్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రాసెస్ 3ని అలౌ చేస్తున్నాం. ఎందుకని? ప్రాసెస్ 2 కూడా కంప్లీషన్ అయిపోయింది కాబట్టి ప్రాసెస్ 3ని అలౌ చేస్తున్నాం. ప్రాసెస్ 3 యొక్క టైం ఎంత? అగైన్ ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్స్ 3 milliseconds. సో కాబట్టి 3 milliseconds కి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత టెర్మినేట్ అయిపోయింది. టెర్మినేట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ప్రాసెస్లు ఉన్నాయని రెడీ క్యూలో లేవు కాబట్టి ఏం చేస్తుంది? మళ్ళీ P1కి వస్తుంది. అదే రౌండ్ రాబిన్ అనమాట. ఇలా రౌండ్ ద స్టిక్. ఇక్కడ ఇవి కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 5 ఉన్నాయి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 3 5 ఉన్నాయి అనుకోండి, ఏమవుతున్నప్పుడు మరలా P1కి ఒక 4 milliseconds, 14, 20లో 4 అయిపోతే ఇంకెంత మిగులుతాయి? 16 మిగులుతుంది. అంటే ఇది మీకు అర్థం అవడం కోసం. తర్వాత ఏమైంది? అప్పుడు మళ్ళా దీని దగ్గరికి వస్తుంది. అంటే అప్పుడు ఇవి మారిపోతాయండి. 4 + 4 8 అవుతుంది, 8 + 4 12, 12 + 4 16 అవుతుంది. ఎంచేత ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇందాక మనం 4 + 3 7 రాసాం. దీనికి కూడా 3 ఉంది కాబట్టి 7 + 3 10 రాసాం. ఇక్కడ ఒకవేళ 5 ఉందనుకోండి, అప్పుడు ఎంత టైం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ 4 milliseconds ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూస్ మారిపోతాయి. ఓకేనండి, అర్థమవుతుందా? రైట్. సో P3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వస్తుందండి? పైకి వచ్చింది. P1 అలౌ చేస్తుంది. P1 అలౌ చేసి ఎంత టైం అలొకేట్ చేస్తుంది? 4 milliseconds ఎగ్జిక్యూట్ చేస్తుంది. 4 milliseconds ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయండి క్యూలో? లేవు కాబట్టి ఏమవుతుంది? మరలా P1 విల్ బి కంటిన్యూడ్ విత్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఇంకేం లేవు కాబట్టి మరలా ఎవరికి అలర్ట్ చేస్తుంది? మరలా 4 seconds ఆఫ్ టైం P1కి అలర్ట్ చేస్తుంది. ఓకే, 14 + 4 18. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 4 అయిపోయింది కాబట్టి ఇంకా 12 ఉంటుంది. నెక్స్ట్ మరలా P1 ఎంత టైము? మరలా 4 nanoseconds. కాబట్టి ఎంత? ఇంకా చూడండి, ఇంకా ప్రాసెస్ క్యూ రెడీ క్యూలు ఇంకెవరు లేకపోయినప్పటికీ ఈ ప్రాసెస్కి ఎంత అలొకేట్ చేస్తుంది? ఓన్లీ 4 మాత్రమే అలొకేట్ చేసుకుంటూ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ P1కి అలొకేట్ చేస్తుంది. ఓకే, మరలా సేమ్ P1కి అలొకేట్ చేస్తుంది. సో 0. ఇంక ఇక్కడ ఏమైనా ఉంటుందా? 0. చూడండి, P1కి మనకు 64 కదండి బరస్ట్ టైము. మనం 4 nanoseconds ఎగ్జిక్యూషన్ టైం స్లైస్ ఉంది మనకి. అంటే 24 రావాలంటే 4 టేబుల్ ఎక్కడ వస్తుందండి? 6 4s are 24. అంటే P1 ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసి ఉండాలండి? 6 సైకిల్స్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 2 3 4 5 6. ఓకే, వేరస్ P2 అండ్ P3 మనకి అలొకేట్ చేసిన టైం స్లైస్ కన్నా తక్కువ టైం వాటికి అవసరం, బర్స్ట్ టైం తక్కువ ఉంది కాబట్టి within 3 milliseconds they have completed their execution. అర్థమైందండి ఇది? గ్యాన్ చార్ట్ ఎలా గీయాలో అర్థమైందా? ఇది అర్థమైతే వెయిటింగ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. గ్యాన్ చార్ట్ క్లియర్ అయిందా ఇది? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, రైట్.
నౌ వెయిటింగ్ టైం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. వెయిటింగ్ టైంకి వచ్చేసరికి రీసెంట్ సేమ్ ఇందాక ఫార్ములా ఏదైతే ఉందో అదే. లాస్ట్ రీసెంట్గా ఎగ్జిక్యూట్ అయినటువంటి P1 సైకిల్ ఏది 26 మైనస్ ఇంతకుముందు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, దీనికన్నా ముందు 1 2 3 4 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఒక్కొక్క దాంట్లోనూ టైమ్ స్లైస్ ఎంత అండి 4 టైమ్స్. కాబట్టి ఇది ఎంత అవుతుంది 5 4s are 20, 26 మైనస్ 20 ఎంత అండి 6 మిల్లీ సెకండ్స్. అలాగే రెండో దానికి P2కి వచ్చేసరికి P2 లాస్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందని 4 మైనస్ ఎన్ని స్లైస్లు అండి టైం స్లైస్ అంతకుముందు ఏమైనా వెయిట్ చేసిందా, ఇంతకుముందు ఏమైనా ఎగ్జిక్యూషన్ జరిగిందా? P2 ఏం జరగలేదు కాబట్టి 0 ఇంటూ ఏం వేసినా కూడా అక్కడ ఏమొస్తుంది, ఎంత వేసినా కూడా 0నే వస్తుంది. కాబట్టి ఇది ఎంత అవుతుందండి 4 అవుతుంది. అలాగే P3కి ఎంత అండి 7 మైనస్ ఇంతకుముందు ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందండి P3 లేదు 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి 7 అవుతుంది. ఈ టోటల్ ఆల్ టుగెదర్ ఎంత అవుతుందండి 17/3. యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత అవుతుంది 17/3 అంటే 5.66. అర్థమైందండి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ ఎన్ని సైకిల్స్ అయినాయి, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మనం రీసెంట్గా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది దాని యొక్క వెయిటింగ్ టైం ఎంత మైనస్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ రిపీట్ అయినాయి మైనస్ అరైవల్ టైం వేసేవాళ్ళం. ఇక్కడ రౌండ్ రాబిన్కి వచ్చేసరికి ఏమవుతుంది ఫిక్స్డ్ టైం క్వాంటమ్ ఉంది కాబట్టి ఆ టైం క్వాంటమ్ను బట్టి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ప్రీవియస్ సైకిల్స్ ఎగ్జిక్యూట్ అయినాయో ఇంటూ ఆ టైం క్వాంటమ్. అలాగే టర్న్ అరౌండ్ టైం ఎంత అండి పర్స్ టైం ప్లస్ వెయిటింగ్ టైం 24 + 6 30. 3 + 4 7. 3 + 7 10. I think somebody has doubt. Oh, average turnaround time is 15.66. Okay, let us see. 47/3. 15/3 45. Okay, right, you are right. 15.66. Okay. Average turnaround time is 15.66. Average waiting time is 5.66. Okay. Like that, we can calculate the average waiting time and average turnaround time of the round robin algorithm. సో ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అన్ని అర్థమైనట్టే కదండి అందరికీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని నుంచి క్వశ్చన్ రావడానికి మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో నేను గ్రూప్లో ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేస్తానండి. వాటిని మీరు థరోగా ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక రోజు నేను అడుగుతాను, అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. ఎన్నో కాదు, ఒక 5 6 7 ప్రాబ్లమ్స్ ఎన్నో మీకు సరదాగా ప్రాక్టీస్ కోసం షేర్ చేస్తాను, గ్రూప్లో షేర్ చేస్తాను ప్రాబ్లమ్స్ అన్ని. సో మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి. ప్రాబబ్లీ మండే అడుగుతాను. ఇంకెవరికో డౌట్? ఓకే ఓకే రైట్. సో అవి ఇంకా 2 చిన్న షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, అవి రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.